హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్. ఫస్ట్ టెక్ న్యూస్ ట్విట్టర్ గురించి. సో ఆల్రెడీ ట్విట్టర్ని ఎలన్ మస్క్ $44 బిలియన్ కొన్నాడని చెప్పేసి మన అందరికీ తెలిసిన విషయమే. మొదలు ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే ఈయన ఈ ట్విట్టర్లో పనిచేసే చాలా ఎంప్లాయీస్ మీద టార్గెట్ చేసుకొని మరి వాళ్ళ మీద కొన్ని ట్వీట్లు వేస్తున్నాడని చెప్పేసి అయితే తెలుస్తుంది. యాక్చువల్లీ ఈయన ట్విట్టర్ ఇంకా పూర్తిగా టేక్ ఓవర్ చేయలేదు. టేక్ ఓవర్ చేయకముందు వీళ్ళు ఒక డీల్ చేసుకుంటారన్నట్టు. దానికంటే ముందు అంటే టేక్ ఓవర్ చేయకముందు ఈయన కొన్ని ట్వీట్లు ఆ ఎంప్లాయీస్ని ఉద్దేశించి చేయొద్దు అని చెప్పేసి ఒక డీల్ అయితే ఉంటుంది. ఆ డీల్ని బ్రేక్ చేసినందుకు కానీ ఈయన మీద భారీ ఫైన్ పడతా అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తం చూసుకున్నట్టయితే మన ఇండియన్ సంతతి విజయగాడ్ ఎవరైతే ఉన్నారో ఆమె మీద కూడా ఈయన కొంచెం కక్ష సాధింపు చర్యలు చేస్తున్నాడు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. యాక్చువల్లీ ఈమె ఎవరు అంటే డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ చేసి చూసారా, సో ఆవిడ ఏమన్నట్టు మొత్తానికి ఎలన్ మస్క్ ట్విట్టర్ను కొంటున్నాడు అని చెప్పేసి ఈ విషయం ఏమైనా తెలిసిన తర్వాత వర్చువల్ మీటింగ్లో ఈమె ఏడ్ చేసిందని చెప్పేసి కూడా ఇంటర్నెట్లో ఒక న్యూస్ అయితే కనిపిస్తుంది. సో మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఎలన్ మస్క్ ట్విట్టర్లో పనిచేసే ఓల్డ్ ఎంప్లాయీస్ మీద ఎటువంటి వైఖరి అవలంబిస్తాడని చెప్పేసి అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారబోతుంది. వాళ్ళు మరి చాలామంది ట్విట్టర్లో ఉంటారా, లేకపోతే మరి ఎలన్ మస్క్ తీసుకొచ్చే రూల్స్ కారణంగా ట్విట్టర్ వెళ్ళిపోతారనేది అయితే చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మెటావర్స్. ఈ మధ్య చాలామంది మెటావర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే నైక్ ఉంటుంది చూసారా, నైకో షూస్ ఉంటాయి చూసారా, సో దాన్ని 1 కోటికి అమ్మినట్టు అయితే తెలుస్తుంది. యాక్చువల్ అవి షూస్ కావు, వర్చువల్ షూస్. అంటే మన అవతార్ ఏదైతే ఉంటుందో అది మనము మెటావర్స్లోకి వెళ్ళిన తర్వాత తొడుక్కోవడానికి యూజ్ చేసే షూస్ అన్నట్టు. సో దాన్ని 1 crore పెట్టి ఉన్నట్టు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ మిర్రర్ గురించి. యాక్చువల్లీ మనలో చాలామంది జిమ్కి వెళ్తూ ఉంటారు. నేను కూడా వెళ్ళామని అనుకోండి. మొత్తానికి మనం జిమ్కి వెళ్ళిన తర్వాత మనకు చుట్టుపక్కల మొత్తం అద్దాలు పెడతారు. అద్దాలు ఎందుకు పెడతారు అంటే మన కండలు చూసుకోవడానికి కాదు, మనం చేసేది ప్రాపర్గా చేస్తున్నామా లేదా అని తెలుసుకోవడానికి. యాక్చువల్లీ కండలు చూసుకోవడానికి కూడా అనుకోండి. సో మరి ఆ పొజిషన్ కరెక్ట్ ఉందా లేదా, మన మూమెంట్ కరెక్ట్ ఉందా లేదా, ఇటువంటివన్నీ చూసుకోవడానికి మన చుట్టుపక్కల మొత్తం అద్దాలే ఉంటాయి. అంటే మనకు బ్యాక్ నుంచి ఫ్రంట్ నుంచి కదా. అయితే ఇప్పుడు రానున్న రోజులలో ఒక స్మార్ట్ గ్లాస్ అయితే రాబోతుంది. సో ఈ గ్లాస్ ఏం చేస్తాయంటే దానిలో కెమెరా కూడా ఉంటుంది. సో మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అంటే మనం జిమ్లో వర్కౌట్ చేసేటప్పుడు మనం కరెక్ట్ చేస్తున్నామా లేదా, కరెక్ట్ రిపిటేషన్ చేసామా లేదా, ఇవన్నీ కనిపెట్టి మనకు అలర్ట్ ఇస్తా అన్నట్టు. సో మనం కరెక్ట్ చేయమని చెప్పేసి సజెస్ట్ చేస్తా అన్నట్టు. సో ఇటువంటి మిర్రర్స్ అయితే రాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక స్కామ్ గురించి గవర్నమెంట్ వాళ్ళు అయితే అలర్ట్ చేస్తున్నారు. అదేంటి అంటే 5G టవర్ స్కామ్. ఆల్రెడీ దీని గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను. సో మీ ఇంటి పైన పైకప్పు మీద మేము టవర్ని ఇన్స్టాల్ చేస్తామని చెప్పేసి మిమ్మల్ని స్కామర్స్ కాంటాక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ దానికోసం వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి మీకు నెలకు 40,000 ఇస్తాం, 50,000 ఇస్తామని చెప్పేసి అయితే మీతోటి అగ్రిమెంట్ చేసుకుంటారు. సో దానికోసం ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి ఒక 2,000 తీసుకుంటారు. దాని తర్వాత ఎన్ఓసి కోసం అని చెప్పేసి ఒక 10,000, 20,000 తీసుకుంటారు. సో మనం 2,000, 10,000, 20,000 ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్విప్మెంట్స్ కావాలి, లేకపోతే డెలివరీ ఛార్జెస్ అని చెప్పేసి ఇలా మొత్తం చూసుకున్నట్టయితే మీ దగ్గర నుంచి ఎన్ని విధాలుగా డబ్బులు గుంజాలో అన్ని విధాలుగా డబ్బులు గుంజుతారు. కాబట్టి ఎవరైనా 5G టవర్స్ అని చెప్పేసి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తే వాటిని నమ్మకండి అని చెప్పేసి గవర్నమెంట్ వార్న్ చేయడం జరిగింది. ఆల్రెడీ దీని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వివో X80 Pro గురించి. సో ఇండియాలో ఇది మేలో లాంచ్ అవుద్దని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో దీనిలో వీళ్ళు V1+ చిప్ని అంటే వీళ్ళ ఓన్ చిప్ని వాడతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. మరి ఇప్పుడు మధ్య చూసుకున్నట్టయితే అన్ని కంపెనీలు వాళ్ళ ఓన్ చిప్ని వాడుతున్నాయి. సామ్సంగ్ వాళ్ళ ఓన్ చిప్ ఉంది, గూగుల్ వాళ్ళ ఓన్ చిప్ ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే వివో వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ చిప్ తోటి అయితే మొబైల్ తీసుకొని రాబోతున్నారు. పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి బిట్కాయిన్ ATM గురించి. యాక్చువల్లీ కాలిఫోర్నియాలో దీన్ని అయితే స్టార్ట్ చేసేశారు. అంటే ఇక్కడ మన దగ్గర ఉన్న డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని మనము బిట్కాయిన్ రూపంలోకి మార్చడానికి ATM అయితే పనిచేస్తుంది. సో అటువంటి ATM అయితే కాలిఫోర్నియాలో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ పిక్సెల్ వాచ్ గురించి. ఇప్పటికే చాలా రకాల లీక్స్ అనేవి బయటకు వచ్చాయి కదా. ఇప్పుడు చూసుకున్నట్టయితే అది బ్లూటూత్ సర్టిఫికేషన్లో స్పాట్ అయినట్టు తెలుస్తుంది. సో మరి బ్లూటూత్ సర్టిఫికేషన్ స్పాట్ అయింది అంటే త్వరలో మనం ముందుకు కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి OnePlus గురించి. వాళ్ళ 7 o'clock ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్లీ 2 మొబైల్స్, ఒక ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. దానిలో ఒకటి OnePlus 10R అయితే OnePlus Nord C2 లైట్ ఉంటుంది చూసారు, దాన్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. మరి దీనిలో OnePlus 10R గురించి మాట్లాడితే MediaTek Dimensity 8100 Max ప్రాసెసర్ తోటి అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. మరి ప్రైజింగ్ ఏం పెడతారో చూడాలి. దాంతోపాటు Nord C2 లైట్ని కూడా తీసుకొని రాబోతున్నారు. ఆ ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ని కూడా ఇవాళ లాంచ్ చేయబోతున్నారు. 7 గంటలకు తెలిసిపోద్ది దాని ప్రైస్ ఏముంటుంది, మిగతా డీటెయిల్స్ అనేవన్నీ. సో నేను ట్విట్టర్లో అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు ఇంకా ట్విట్టర్లో ఫాలో అవ్వకపోతున్నాను, నేను ట్విట్టర్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు ఫాలో అయిపోవచ్చు. నెక్స్ట్ వచ్చి షామీ గురించి. షామీ వాళ్ళు 12 లైట్ అనే పేరుతోటి ఒక మొబైల్ స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ తోటి అయితే 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి తీసుకొని రాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్ గురించి. సో త్వరలో దీనిలో యాడ్స్ రాబోతున్నాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో మొత్తం చూసుకున్నట్టయితే మనకు దీని ద్వారా కూడా ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. కాబట్టి మీరు ఎవరైనా షార్ట్స్ తీయడంలో ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని కూడా ట్రై చేయండి. ఇప్పుడు మన ఇండియాలో టిక్టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత రీల్స్కి, షార్ట్స్కి ఎక్కువ క్రేజ్ వస్తుంది. సో దాని కారణంగానే
మనకు మంచి ఎర్నింగ్ కూడా వస్తాయి కాబట్టి మీ దగ్గర ఒకవేళ మంచి టాలెంట్ ఉంటే మీరు దేని గురించి అయినా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకుంటే ఈ షార్ట్స్ వైపుకి అయితే వెళ్ళొచ్చు, లేదా రీల్స్ అయితే అంత ఇన్కమ్ రాదనుకోండి, షార్ట్స్ వైపు అయితే ఆరంగా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐక్యూ గురించి. త్వరలో వీళ్ళు చాలా మొబైల్స్ని తీసుకొని రాబోతున్నారు, ఇప్పటికి కూడా తీసుకొచ్చారనుకోండి. అయితే ఈ ఐక్యూ నియో 6E అనే పేరుతోటి 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి ఓన్లీ 30 మినిట్స్లోనే 4700 mAh బ్యాటరీని ఛార్జ్ చేస్తా అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నారు. ఇక మన ఇండియా గురించి మాట్లాడినట్టయితే మొన్న మధ్య లాంచ్ చేసిన Z6 ఉంటుంది చూసారా, దానికి నెక్స్ట్ వర్షన్ అనుకోండి. Z6 Pro అనే పేరుతోటి స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ తోటి అమోలెడ్ డిస్ప్లే తోటి సూపర్ అమోలెడ్ డిస్ప్లే తోటి ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నారు. సో మరి దీనిలో ఐక్యూ Z6లో 4G వేరియంట్ కూడా తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గురించి. ఇప్పటికే చాలా మొబైల్స్ లాంచ్ చేశారు. వాళ్ళు మన ఛానల్లో సామ్సంగ్ M53 అనే పేరుతో ఒక మొబైల్ అన్బాక్సింగ్ కూడా ఉంది. సో డీసెంట్ మొబైల్, ఇంకొంచెం ప్రైస్ అనేది తక్కువ ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మొత్తం చూసుకున్నట్టయితే ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ ఉంది. దాంతోపాటే వీళ్ళు ట్రావెల్ అడాప్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆఫర్లో భాగంగా 299కే ఇస్తున్నారు కాబట్టి ఒక మంచి డీల్ అవుద్ది. M33 మొబైల్ కూడా వీళ్ళు ఆల్రెడీ రేపటి నుంచి సేల్లో తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ గురించి. యాపిల్ వాళ్ళు మన దగ్గర నుంచి ఎంత దోచుకోవాలి అనుకుంటారో అన్ని విధాలుగా దోచుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటారు కదా. అయితే ఈ మధ్య అంటే ఇప్పుడు యూఎస్ఏలో చూసుకున్నట్టయితే చాలా చోట్ల సర్వీసింగ్ సెంటర్స్ ఉంటాయి. సో సర్వీసింగ్ సెంటర్స్ దగ్గర లేని వాళ్ళు వాళ్ళ ఓన్గా రిపేర్ చేసుకోవడానికి వీళ్ళు సెల్ఫ్ రిపేరింగ్ ప్రోగ్రామ్ ఒక తీసుకొచ్చారు చూసారా. సో దానిలో భాగంగా మనం బ్యాటరీని, డిస్ప్లేని, తర్వాత కెమెరాని వీటిని అయితే మనం సెల్ఫ్గా రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ రిపేర్ చేసుకోవడానికి వీళ్ళు ఒక టూల్ కిట్ని రెంట్కి ఇస్తారట. దాని ఖర్చు వచ్చేసి నెలకు $49 అన్నట్టయితే తెలుస్తుంది. మొత్తం చూసుకున్నట్టయితే వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర నుంచి మన దగ్గర నుంచి డబ్బులు లాగుతారన్నట్టు. మొత్తం చూసుకున్నట్టయితే మీ మొబైల్లో బ్యాటరీనో, డిస్ప్లేనో, కెమెరానో పాడైన తర్వాత వాటిని తెప్పించుకుంటేనే సరిపోదు. మీరు ఇంకా దాన్ని రిపేర్ చేయడానికి కావాల్సిన టూల్ కిట్స్ ఏవైతే ఉంటాయో దానికోసం అయితే డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. సో ఇదే పాలసీని త్వరలో సామ్సంగ్ వాళ్ళు కూడా అప్లై చేయబోతున్నారు. సో ఫైనల్ న్యూస్ కూడా ఎలాన్ మస్క్ గురించి యాక్చువల్లీ స్టార్టింగ్ చెప్పాలి. సో ఎలాన్ మస్క్ ఇప్పటికే ట్విట్టర్ని కొనుక్కున్నాడు కదా, త్వరలో నేను కోకోకోలాని కూడా కొనుక్కుంటాను అని చెప్పేసి అయితే ఇప్పుడు ట్వీట్లు వేయడం స్టార్ట్ చేశాడు. సో కోకోకోలాని నేను కోకేన్ ఏదైతే ఉంటుందో దాన్ని కలిపి మరి అమ్ముతానని చెప్పేసి అయితే చెప్తున్నాడు. మొత్తానికి మరి ఇది అంటే ఇటువంటి విచిత్రమైన ట్వీట్లు నేను ఇంతకుముందు కూడా చేశాడు. సో మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.